హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఏం జరిగిందంటే అది మీతో షేర్ చేసుకుందామనేసి యూట్యూబ్లోకి వచ్చేసాను. ఏంటంటారా, హైటెక్ సిటీకి అయితే వెళ్ళాను నేను ఈరోజు. హైటెక్ సిటీకి వెళ్తే అక్కడ పిల్లలకి ఏదైనా మంచి ఫుడ్డు పెట్టిద్దామనేసి నేను చూస్తుంటే అనుకోకుండా అక్కడ పల్లె విందు అనేసి ఒక హోటల్ కనిపించింది. యావరేజ్గా ఉంటుందేమో అనుకొని వెళ్ళాను. వెళ్తే ఉందండి, సూపర్గా ఉంది. అసలు హోటల్ ఎంత హైజీనిక్గా ఉందంటే సూపర్గా ఉంది. అసలు చాలా 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 బాగుంది. లోపలికి ఎంటర్ అవుతుంటేనే మీరు చూసారు కదా, ఎంత పాత రోజుల్లోకి వెళ్ళినట్టు అనిపించింది, ఏదో పల్లెటూరులోకి వెళ్ళినట్టు అనిపించింది. అంత బాగుంది. ఇంకా అక్కడున్న కర్రీస్ ఏంటి అన్నీ కూడా చాలా బాగుంది. అక్కడ ఏంటంటే స్పెషల్ బఫెట్ అయితే ఉంది. బఫెట్లో ఎన్ని రకాల కర్రీస్ ఉన్నాయంటే బ్లాక్ చికెన్ అంట, బోన్లెస్ ఫిష్ ఉంది, ఇంకా నాటుకోడి ఉంది, ఇంకా పాయసం, చేపలు, మటను, ఇంకా ఉసిరికాయ పులిహోర, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేసేసరికి నాకైతే చాలా టైం పట్టింది. సో ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా బాలేదు అని చెప్పడానికైతే ఏం లేదు. అంతా చాలా 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 బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా అనకూడదు కానీ ఇంట్లో వండుకొని తిన్న ఫీల్ వచ్చింది. హోటల్కి వెళ్తే ఏదో కలుపుతారు, అట్లా ఫీల్ రాదు. కానీ ఇందులో ఈ హోటల్లో నాకు బాగా నచ్చింది, పాయసం ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా స్వీట్స్లో 3-4 ఐటమ్స్ పెట్టారు. జిలాబీ, స్వీట్ లడ్డు, గజ్జికాయ, ఇట్లా చాలా అంటే చాలా ఐటమ్స్ పెట్టారు. రైస్లో అయితే కరివేపాకు రైస్, కొబ్బరి రైస్ అని ఇట్లా చాలా ఐటమ్స్లో ఉన్నాయి. చాలా బాగుంది. నాకైతే ఆ మనీకి రీజనబుల్గా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా చాలా తృప్తిగా తిన్నారు. అన్ని ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంతకన్నా నేను చెప్పడానికి అయితే ఏం లేదు. మీకు ఎవరికైనా అటు సైడ్ వెళ్తే ఒక్కసారి ఈ హోటల్కి వెళ్ళి ట్రై చేయండి. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్, ఇంకా బాగున్నాయి అన్నీ. ఇంకా లాస్ట్లో మర్చిపోయాను, ఈ మటన్ సూప్ ఎక్సలెంట్ అసలు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. అయితే మీరు హైటెక్ సిటీ వైపు వెళ్తే పల్లె విందు అనే ఈ విందుకు ఒక్కసారి వెళ్ళండి. తిన్న తర్వాత మీరే చెప్తారు అంత బాగుంది. ఈ వీడియో అయితే పూర్తిగా చూసేయండి.